ఏలేరు ఆధునీకరణలో భాగంగా సుద్దగడ్డ కొండ కాలువల ఆధునీకరణ పనులకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 156 కోట్ల రూపాయల నిధులను ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలుపుదల చేసిందని, ఆధునీకరణ పనులు ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలేరు ఆధునీకరణ పనుల్లో భాగంగా గొల్లప్రోలు సుద్దగడ్డ కొండ కాలువల ఆధునీకరణ పనులకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించానని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో గొల్లప్రోలులో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు రైతులతో కలిసి గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ రాస్తారోకో ధర్నాలతో గొల్లప్రోలు నగర పంచాయతీలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో ధర్నా అనంతరం గొల్లప్రోలు తహసీల్దార్కు మాజీ ఎమ్మెల్యే వర్మ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిస్థితుల్లోనే మనం పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభిస్తాం. అలాగే ఏలేరు ఆధునీకరణ ఏదైతే రద్దు చేశారో మనం నిధులు ఇచ్చిన ప్రాజెక్టుకి మరలా దానికి నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి పిఠాపురం రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి మరి లోకేష్ గారు కూడా తెలియజేశారు. దీని సందర్భంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. అలాగే 2 రోజుల్లో మేము వేరే కార్యాచరణ కూడా మేము ప్రకటన చేస్తున్నాం. ఇది ఎంచేదంటే ఏలేరు రైతాంగం అంటేనే తెలుగుదేశం, పిఠాపురం రైతాంగం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే పిఠాపురం రైతాంగం. ఏలేరు ఫేజ్ 1 అన్నా, ఏలేరు ఫేజ్ 2 అన్నా తెలుగుదేశం. మరి ఏలేరు తెలుగుదేశం అన్నా, ఏలేరు ఫేజ్ 1, ఫేజ్ 2 ఇవన్నీ సాధించిన ఘనత మా హక్కు. మేము పోరాడాం, మేము సాధించాం. అటువంటిది వైసీపీ వాళ్ళు నాశనం చేశారని చెప్పి తెలియజేస్తాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ స్థానికేతరులు పొన్నూరు వాళ్ళు కాబట్టి ఈవేళ రైతాంగానికి సాధించిన, స్థానికుడిగా నేను సాధించిన ఏలేరు ఫేజ్ 2 నిధులు సేకరించిన, నిధులు రిలీజ్ చేయించి చంద్రబాబుతో శంకుస్థాపన చేయించిన ప్రాజెక్ట్ని ఈ స్థానికేతరులు ఇద్దరు కూడా క్యాన్సిల్ చేయించారు. అదే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఊరు రైతులైతే ఇలాగ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఎంపీ కానీ, ఈ ఎమ్మెల్యే కానీ ఈవేళ ఓట్లు అడగడానికి వస్తుంది ఆవిడే. ఇటువంటి ప్రాజెక్ట్ని ఏ రోజు కూడా ప్రయత్నం చేయని ఈ ఇద్దరు వ్యక్తులు సంవత్సరాల తరబడి మేము పోరాడి కష్టపడి తెచ్చుకున్న ప్రాజెక్ట్ని నాశనం చేశారు. అలాగే ఏది ఏమైనా నెల ముందు, 2 నెలల ముందు, ఎలక్షన్ ముందు అడావుడి చేయడం కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే అవసరాలు ఉన్నాయో, వారికి ఓటు కావాలో వాళ్ళు వచ్చి మన యొక్క బాధలను మేము తీరుస్తూ ఉంటారు. ఇప్పుడే రావాల్సిన పనే ఉంది, సంవత్సరాల నుంచి తీరుస్తామని చెప్పి రావాలి కదా. సంవత్సరాల నుంచి 15-16 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ రైతుల తరఫున పోరాడుతుంది. పోరాడి సాధించిందే ఏలేరు ఫేజ్